వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్. మనము ఈరోజు ఈ యొక్క వెజిటేబుల్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. చూడండి, క్యాప్సికమ్ ముక్కలు తీసుకోండి, అలాగే క్యారెట్ ముక్కలు తురుము, ఉప్పు, తర్వాత ఇడ్లీ పిండి, వీటిని అన్నిటినీ ఒకతాను వేసి మంచిగా కలుపుకోండి. క్యాప్సికమ్ కూడా. తర్వాత ఏం చేయాలంటే బాగా కలిసిన తర్వాత ఉప్పు కొద్దిగా లైట్గా వేయండి. ఉప్పు వేసిన తర్వాత చెంచాతో మంచిగా కలిపేసి ఇడ్లీని తయారు చేసుకునే విధానం ఈ విధంగా ఉంటుంది. మంచిగా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి ఆ యొక్క ప్లేట్లోకి రాస్తే అతుక్కోకుండా ఉంటాయి. ఇందులో ఇడ్లీ పిండి వేసి ఇడ్లీలాగా ఆ ఆకారం వచ్చేటట్టు మంచిగా చేయండి. ఇంతే అండి. వేసి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి అందులో పెట్టి పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేస్తే గరం గరం ఇడ్లీలు రెడీ అవుతాయి. ఇంతే, వెజిటేబుల్ ఇడ్లీ రెడీ. కొంచెం 5 నుంచి 15 నిమిషాలే ఉంచాలి, ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి. నీళ్ళు మాత్రం ఒక విజిల్ 2 విజిల్ రాగానే దించేయండి. ఇంతే అండి. థ్యాంక్ యూ. మనము ఈరోజు పెసరపిండి యొక్క పెసరపప్పు దోశలు చేసుకుందాం. వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొంచెం పెసరపప్పు, బియ్యము, జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డ, నీరు ఇవన్నీ తీసుకొని మనం ఏం చేయాలంటే కొంచెం వెల్లిపాయ, పచ్చిమిరపకాయ వీటిని మిక్సీలో వేసి చాలా మంచిగా పేస్టులా రుద్దుకొని నానబెట్టాలి. ఫస్ట్ అయితే గిన్నెలో నానబెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ యొక్క పెసరట్టు చేసే విధానాలల్లో చాలా రకాలు ఉంటాయి. ఉప్పు వేసుకోండి కొంచెం, లేకుంటే వేయకుండా పర్వాలేదు, ఉప్పు వేయకండి. ఫస్ట్ మీరు కొద్దిగానే వేయండి, చాలా వేస్తే ఉప్పు ఎక్కువైపోయి తిన్నీకి రాదు. ఇట్లా పేస్ట్ వేసుకున్న తర్వాత 4 గంటలు అయితే నానబెట్టుండి మంచిగా. జర చాలాసేపు నానబెడితే మంచిగానే ఉంటుంది. నానిన తర్వాత ఏం చేయాలంటే ఈ యొక్క ఏదో కడాయో పెంకనో తీసుకొని దాంట్లో మంచిగా ఇట్లా పిండి పోసేయండి. పిండి పోసి ఇట్లా ఎల్పుగా అంటే మనకు దోశ అనేది వస్తుంది. కొంచెం మంచి సన్ఫ్లవర్ నూనె ఇలా చూపిస్తూ ఇమేజ్ చూడండి. ఇక లేదు ఏం చేస్తాం, ఉల్లిగడ్డ వేసుకోండి. ఇట్లా ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత దోశ మనకు మంచిగా రావడానికి మిరియాల పొడి, అక్కడక్కడ జీలకర్ర ఇవన్నీ క్రిస్పీగా అంటే కొంచెం కరకరలాడుతూ ఉండే విధంగా ఈ దోశ మనకు ఉండాలి. కాబట్టి దీన్ని మంచిగా దూరగా కాలిన తర్వాత గోధుమ కలర్ వచ్చేటంత వరకు మంచిగా ఫ్రై కావాలంటే ఉడకాలి. పిండి అనేది పచ్చిదనం పోయేదాకా ఉడికిన తర్వాత కాల్చిన తర్వాత మళ్ళీ వేసుకుంటే ఈ విధంగా కలర్ మంచి కలర్లో వస్తుంది. ఇది పెసరపప్పు దోశ అంటే పొట్టుతో తీసిన దోశ ఇది. వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మనము ఇడ్లీలోకి మంచిగా ఉండే ఒక మంచి చట్నీ తయారు చేసుకునే విధానం అయితే చూద్దాము. దీనికి టమాటాలు, కొత్తిమీర, అలాగే పండు మిరపకాయలు, అల్లం తీసుకోండి. అలాగే కొన్ని పోపు దినుసులు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, అలాగే తగినంత ఉప్పు కూడా తీసుకోండి. కొంచెం సన్ఫ్లవర్ నూనె. ఓకే, ప్రాసెస్. మినపప్పు ఒక పెనంలో వేసి కొద్దిగా నూనె పోసి తాలింపు పెట్టుకోండి. ఫస్ట్ ఈ ఒక్కటి చేసిన తర్వాత బాగా వేగినాక
మిగతా పోపు దినుసులు కూడా వేసేసి కలేమాకు, అల్లము, ఎల్లిగడ్డ అన్నీ వేసి మొత్తము వేయించండి. బాగా జర మామూలు దూరగా వేగిన తర్వాత పచ్చికాయలు కూడా వేయించుకోండి పచ్చిదనం పోయే వరకు. ఈ పచ్చిదనం పోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు టమాటా ముక్కలు అందులో వేసేయండి. టమాటా ముక్కలు అందులో వేసిన తర్వాత బాగా వేగనివ్వండి. అవి వేగిన తర్వాత మీకు మంచిగా చట్నీ మనకు ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా చట్నీ అయితే మనకు రెడీ అవుతుంది. కాబట్టి మళ్ళీ చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం ఇవైతే తీసుకోండి. టమాటా, తర్వాత పప్పు దినుసులు ఇవి తాలింపు పెట్టుకొని మిక్సీ చేసుకుంటే మనకు మంచిగా ఉండే చట్నీ అయితే రెడీ అవుతుంది. నూనె వేసుకొని పెనంలో అంతే. అన్నీ ఒకతాన వేసేసి కొంచెం ఉడికించి మిక్సీ పట్టుకోవాలండి. టమాటా చట్నీ తాలింపు వేసుకుంటే రెడీ అయిపోతుంది అంతే. ఇప్పుడు ఎల్లిపాయలు, అల్లం అనుకున్నాగా అల్లం ఎల్లిపాయలు వేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు చట్నీ రెడీ అయిపోతుంది. ఈ టమాటాలు ఉడికిన తర్వాత ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ చూసినందుకు. ఈ విధంగా చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.